హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనకు అందరికీ హైలైట్ న్యూస్ ఏంటి అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ అనమాట. నిన్న రాత్రి 11:30 ఆ టైంలో అనౌన్స్ చేశారనమాట. సో ఫస్ట్ ఒక మ్యాగజైన్ దాని మీద మోడీ గారు, తర్వాత ట్రంప్ ఫోటో పెట్టేసి ఒకటి రిలీజ్ చేశారు. ఫస్ట్ ట్రంప్, తర్వాత ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చిందనమాట. ఓవరాల్గా మార్కెట్ బాగా గ్యాప్ అప్ అయిపోయింది. దాదాపు 3% వరకు గ్యాప్ అప్ అయింది గిఫ్ట్ నిఫ్టీ వరకు మనం చూసుకుంటే. సో ఓవరాల్గా మార్కెట్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. సో ఓవరాల్గా మార్కెట్ కూడా అలాగే రియాక్ట్ అయింది, బాగా ఓపెన్ అయింది అనమాట. కొంచెం తగ్గినప్పటికీ యాక్చువల్గా ఈరోజు చూసుకుంటే ఓవరాల్గా 2.54% పెరిగిందండి. నిఫ్టీ 25,727 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా 2.5% దగ్గరగా పెరిగింది, 60,041 దగ్గర క్లోజ్ అయింది. అండ్ 2.5% మనకు సెన్సెక్స్ కూడా పెరిగింది, 83,739 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ మొత్తం 2.5 to 3% పెరిగిందని మనం చెప్పుకోవాలి, బ్రాడ్ మార్కెట్ అనేది. ఇంకా మెయిన్గా మనకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా చూడండి 3% పైగా పెరిగాయి అనమాట. సో మంచి పాజిటివిటీ అని చెప్పుకోవాలి. యుఎస్ఏకు ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఈరోజు అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయ్యాయి అనమాట. సో సెక్టార్స్ ఇంకా మీకు అందరికీ తెలిసిందే, మొత్తం అన్ని సెక్టార్స్ పాజిటివ్ అనమాట. చాలా సెక్టార్స్ దాదాపు 2% పైన పెరిగాయి. అండ్ మనకు నెగిటివ్గా ఏ సెక్టార్ లేదు. బట్ మనం టాప్ గెయినర్స్ లిస్ట్లోకి ఒకసారి చూద్దాము. టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక చూసుకుంటే ఈరోజు అదానీ స్టాక్స్ అన్నీ మనకు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. దానికి కారణం ఏంటంటే మనకు అదానీ ఎంటర్ప్రైజెస్ రిజల్ట్ కూడా వచ్చింది, అది కూడా పాజిటివ్గా వచ్చింది అనమాట. దాని ఇంపాక్ట్ ప్లస్ ఈ యుఎస్ఏ ట్రేడ్ డీల్ ఇంపాక్ట్ రెండు కలిపి అదానీ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటో మనం మాట్లాడుకుంటే ఈ అదానీ గారి మీద వాళ్ళు కావాలని ఒక కంపెనీ ఏదో సంథింగ్ ఒక బ్రైబరీ కేసు అనేది పెట్టడము, దాని మీద ఇన్వెస్టిగేషన్ అనడం అది జరుగుతూనే ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ట్రేడ్ డీల్ అయ్యింది కాబట్టి కొంచెం సార్ట్ అవుట్ అవుతుంది అనే దీంతో ఈ ఓవరాల్గా అదానీ స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి అన్నమాట. సో మనం ఇంకో పక్క చూసుకుంటే వారీ ఎనర్జీస్, తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్, తర్వాత వెల్స్పన్ లివింగ్, తర్వాత మనం చూసుకుంటే అపార్ ఇండస్ట్రీస్, ఇలాంటివి మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయండి. టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే వరుణ్ బెవరేజెస్, తర్వాత గోడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పీబీ ఫిన్టెక్, తర్వాత మీషో లిమిటెడ్, తర్వాత మనం చూసుకుంటే బిరెట్, తర్వాత ఇది మనకు రియల్ ఎస్టేట్ కంపెనీ అండి. తర్వాత యాజీస్వోపక్ అనమాట. సో ఇది కూడా మనకు లూజర్స్ లిస్ట్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి అనేది మనం చూడాలి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్గా మనకు మాట్లాడుకుంటే టాప్ లూజర్స్ కంపెనీస్ కూడా పెద్దగా లూజ్ అయినవి లేవన్నమాట. ఆల్మోస్ట్ 2%, 3%, మ్యాక్సిమం 4% లాస్ట్లో ఉన్నాయి స్మాల్ క్యాప్స్ కూడా. సో హెవీ కరెక్షన్ ఎక్కడా లేదనమాట. సో మొత్తం మార్కెట్ అంతా పాజిటివ్గా ఉండడంతో ఓవరాల్ మార్కెట్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది. అండ్ మనకు చూసుకుంటే మెయిన్గా ఈ యుఎస్ఏ ట్రేడ్ డీల్కి సంబంధించి చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ అనేది ఉందన్నమాట. మనం ఫస్ట్ కన్ఫ్యూజన్ గురించి మాట్లాడుకుందాం. అందరూ దీన్ని ట్రేడ్ డీల్ అని పిలుస్తున్నారు, ఇది ట్రేడ్ డీల్ కాదండి, ఇది డీల్ ఇంకా సైన్ చేయలేదు. అది దాని గురించి పీయూష్ గోయల్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట, ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారు. సో అగ్రిమెంట్ కాలేదు కానీ ఒక అండర్స్టాండింగ్ అయితే రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫ్రేమ్వర్క్ అనుకోండి. ఓవరాల్గా ఇది ఒక ఫ్రేమ్వర్క్ లాగా పనిచేస్తుంది, ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్, నాట్ ఏ డీల్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి రీచ్ అవ్వడంతో ఆటోమేటిక్గా ట్రంప్ అనౌన్స్ చేసింది ఏంటంటే మనకు 50% టారిఫ్ ఉంది. ఏది మనకు 25% నార్మల్ టారిఫ్ ప్లస్ రష్యన్ ఆయిల్ కొంటున్నామని చెప్పి మన మీద ఒక అడిషనల్ 25% ఏదైతే వేసాడో కంప్లీట్గా 50% నుంచి ఇప్పుడు మనము 18%కి వచ్చేసామన్నమాట. దీనికి ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటంటే మనం రష్యన్ ఆయిల్ని పూర్తిగా ఆపేశారని చెప్పి చెప్పాడనమాట. ఇది నిజం కాదు, ఎందుకంటే రష్యన్ ఆయిల్ని మనం కొంటూనే ఉన్నాము, నాన్ శాంక్షన్డ్ ఎంటిటీస్ నుంచి కొంటూనే ఉంటామని కూడా ఒక క్లారిటీ క్లియర్గా పీయూష్ గోయల్ గారు ఇచ్చేయడం జరిగిందనమాట. సో మనకు మీ అందరికీ తెలిసిందే రాస్నెఫ్ట్ తర్వాత లుకాయిల్, ఈ రెండు మనకు మెయిన్గా రష్యన్ మెయిన్ బిగ్ కంపెనీస్ కదా. సో అక్కడి నుంచి మనము అవి శాంక్షన్స్ అయ్యాయి కాబట్టి వాటి ప్లేస్లో రష్యాకు సంబంధించినవే నాన్ శాంక్షన్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు కొత్తగా మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా మ్యానుఫ్యాక్చర్ అంటే వాట్ యు మీన్ ఈజ్ ఆ కంపెనీస్ని కొత్తగా సెటప్ చేస్తున్నారు. సో ఏమవుతుందంటే ఏ కంపెనీస్ అయితే శాంక్షన్ అయ్యాయో వాటి
వాటి ప్లేస్లో కొత్త కంపెనీస్ వచ్చి అదే బిజినెస్ చేస్తాయి అన్నమాట కంప్లీట్గా. సో మనము నాన్ శాంక్షన్డ్ కంపెనీస్ ఆఫ్ రష్యా నుంచి రష్యన్ ఆయిల్నే మనం కొనుక్కుంటాం అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా మంది రష్యన్ ఆయిల్ని బ్యాన్ చేసేస్తున్నారు, ఇది ప్రెషర్ టాక్టిక్ అది ఇది అంటున్నారు. ఇది ఏది లేదండి. మనము రష్యా నుంచి ఆయిల్ని కొంటున్నాము అనేది ఎంత నిజమో, అండ్ మోర్ ఓవర్ మనం వెనిజులా నుంచి ఆయిల్ కొంటున్నామని ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ చెప్పడం కాదండి, యాక్చువల్గా మాట్లాడుకుంటే మనకు వాళ్ళు ఇవ్వాల్సిందే ఆయిల్ని. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు దాదాపు మనకు $1 బిలియన్ వరకు ఇవ్వాలన్నమాట వెనిజులా వాళ్ళు. సో అక్కడ మనకు దాదాపు $1 బిలియన్ అనేది స్టక్ అయిపోయి ఉంది. మనకు ఇది వరకు మనం ఎప్పుడైతే ఆయిల్ తీసుకునే వాళ్ళమో, ఇది ఇప్పుడు కాదు. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే వెనిజులా మీద శాంక్షన్స్ పడడానికంటే ముందు ఇండియా తర్వాత మిగతా అన్ని కంట్రీస్ కూడా వెనిజులా నుంచి మనకు ఆయిల్ తీసుకునేవి. ఆ తర్వాత మనకు ఎప్పుడైతే శాంక్షన్స్ అనేవి పడ్డాయో వెనిజులా మీద, సో ఓన్లీ చైనా మాత్రమే ఈ ఆయిల్ అనేది తీసుకునేది అనమాట, డైరెక్ట్గా యువాన్ పేమెంట్తో తీసుకునేది. సో ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ మొత్తం ఆయిల్ని టేక్ ఓవర్ చేశాను, అది ఇది ఆయిల్ అమెరికా టేక్ ఓవర్ చేస్తుంది అంటున్నాడు కాబట్టి, సో ఆటోమేటిక్గా మనకు $1 బిలియన్ వాళ్ళు అక్కడ పే చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా దాని బదులు ఖచ్చితంగా ఆయిల్ మనం తెచ్చుకుంటాం అనమాట. సో అలా వెనిజులన్ ఆయిల్ని మనం తెచ్చుకోవడం జరుగుతుంది. అంతేకాని మనము ఏదో ట్రంప్ చెప్పాడు కాబట్టి వెనిజులా ఆయిల్ని తెచ్చుకోవడం అనేది కాదు. ఓవరాల్గా వెనిజులా నుంచే కాదు, యాక్చువల్గా బ్రెజిల్ నుంచి కూడా ఇప్పుడు మనం ఆయిల్ కొనబోతున్నాం అనమాట. ఒక కంట్రీ అని కాదు, మన ఎన్ని ఆల్టర్నేటివ్స్ మనకు ఉంటే అన్ని ఆల్టర్నేటివ్స్ నుంచి మనం ఆయిల్ అనేది దాదాపు తీసేసుకుంటున్నాం. దానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఏ టైంలో అయినా ఈ ఇరాన్ అండ్ యుఎస్ఏ మధ్య వార్ జరగచ్చు, అప్పుడు ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయితే ఆయిల్ ట్రేడ్ మీద హెవీ ఇంపాక్ట్ పడుతుంది. అలాంటప్పుడు ఈ వెనిజులా ఆయిల్ కానీ లేకపోతే మనం చూసుకుంటే ఇటువైపు రష్యా ఆయిల్ కానీ మనకు పనికి వస్తుంది అనమాట, బ్రెజిల్ ఆయిల్ కానీ పనికి వస్తుంది. దీంతో మనము డైవర్సిఫై చేసుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. అయితే మనకు రెండో పాయింట్ ఏంటంటే మనం చూడండి ఆటోమేటిక్గా రూట్స్ అనమాట. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారంటే ఈస్టర్న్ సైడ్ నుంచి కూడా మనం ఆయిల్ తెప్పించుకోబోతున్నాం అని చెప్పి కూడా అంటున్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఒక కంపెనీ మీద మనము డిపెండెంట్ అయి ఉండము. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైతే ఇరాన్కి సంబంధించిన రూట్లో నుంచి వచ్చే ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనకపోవచ్చు, ఆ రూట్లో మనం మిగతా కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకున్నా ఆటోమేటిక్గా ఆ రూట్ నుంచి రావాలి కాబట్టి ఖచ్చితంగా మనము డైవర్సిఫై అనేది చేసుకుంటున్నాం అనమాట. ఇది గుడ్ సైన్ అని మనం చెప్పుకోవాలి. ఆయిల్కి సంబంధించి ఇది హైలైట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ట్రంప్ కొత్తగా ఏం చెప్తున్నాడంటే మనం ఇమ్మీడియట్గా ఆయనకు ఒక ఊత పదం లాగా ఉంది, $500 బిలియన్. సో ఆటోమేటిక్గా మనం $500 బిలియన్ సంబంధించిన వర్త్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కొంటామని చెప్పి మాట్లాడుతున్నాడు. సో అతను ఏమి టైం పీరియడ్ చెప్పలేదు, లేకపోతే మనకు ఎలాంటిది చెప్పలేదు అనమాట. జస్ట్ $500 బిలియన్ అని ఒక నంబర్ అయితే చెప్పేశారు ట్రంప్. సో నేనేం చెప్తానంటే ఇది కొన్ని ఏళ్ళకి అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ 5 years 10 years ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి మనకు $130 బిలియన్ వరకు ఈ యూరోపియన్ యూనియన్తో ప్రస్తుతానికి ట్రేడ్ నడుస్తుంది. సో ట్రేడ్ అంటే బోత్ సైడ్స్ అని మనం చెప్పుకోవాలి, అంటే ఇండియా కొనుక్కునేది తర్వాత ఇండియా అమ్మేది రెండు అనమాట. సో ఇది బోత్ సైడ్ కలిపి మనకు $130 బిలియన్ వరకు ఉంది. సో దాన్ని ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలంటే మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాము, దాన్ని $300 బిలియన్ తీసుకెళ్ళాలి 3 years అని చెప్పి మనం ఒక అగ్రిమెంట్లో అనుకున్నాము, ఏదైతే ఈ EU FTA ఏదైతే జరిగిందో దాంట్లో. ఇలా ఒక టైం పీరియడ్ కూడా ట్రంప్ ఎక్కడ చెప్పలేదన్నమాట, ఈ 3 years జరగాలి ఇలా జరగాలని. జస్ట్ ఒక క్యాజువల్ నెంబర్ అయితే ఇచ్చేసాడు $500 బిలియన్ అని. ఏం కొనాలి ఎలా కొనాలనేది ఏది చెప్పలేదన్నమాట అసలు, ఇది కొనుక్కుంటాం ఇది లేదని. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే అగైన్ మళ్ళీ నేను ఇంకోసారి చెప్తున్నాను, ఇది ట్రేడ్ డీల్ కాదు, ఇది ఒక ఫ్రేమ్వర్క్ మాత్రమే. సో ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే వెనిజులా ఆయిల్ మనమే కొనుక్కోవడానికి రీజన్ ఒకటి ఉంది, అదేంటి అంటే రిఫైనరీ. సో ఆయిల్ అనేది అక్కడ మనకు హైలీ సల్ఫ్యూరిక్ అనమాట, సో థిక్గా ఉంటుంది వెనిజులా ఆయిల్ అనేది. సో అలాంటి ఆయిల్ రిఫైన్ చేసి ఒక పెట్రోలియం ప్రోడక్ట్స్గా మార్చాలి అంటే ఆ కెపాసిటీ కూడా ఎవరి దగ్గర లేదనమాట. యుఎస్ఏ దగ్గర ఉంది, తర్వాత చైనా దగ్గర ఉంది, ఇండియా దగ్గర ఉంది అనమాట. సో ఓవరాల్గా చైనాకు వాళ్ళు ఎలాగో ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏకైక ఆప్షన్ యుఎస్ఏకు మనం మాత్రమే. దానికి కారణం ఏంటంటే వాళ్ళ రిఫైనరీస్ ఆల్రెడీ ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ ఆయిల్ని వాళ్ళు
రిఫైన్ చేయాలి కాబట్టి ఆటోమేటిక్గా మనం ఒక్కటే దొరికాము అనమాట, ఇంకా మిగిలింది మనమే. అండ్ డిమాండ్ ఉన్న కంట్రీ కూడా మనదే కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా మనకే అమ్మాలి కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆ వెంజులా ఆయిల్ని ఫస్ట్ దాన్ని బయటికి తీసి మనకు పంపిస్తారు. మనకు జామ్నగర్ ఏదైతే ఉందో గుజరాత్లో అక్కడికి వస్తుంది. సో అక్కడ రిఫైన్ అయ్యి ఆటోమేటిక్గా మళ్ళీ యూరోప్కి అమ్మడమా, మిగతా కంట్రీస్కి అమ్మడమా, ఎక్కడికైనా అమ్మడం. అండ్ మోరోవర్ అమెరికా కూడా మన దగ్గర కొనుక్కుంటుంది అనమాట ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది. కాబట్టి ఆటోమేటిక్గా ఖచ్చితంగా మనమే కొనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఇదొక పాయింట్ అనమాట ఈ ట్రేడ్ డీల్ త్వరగా కన్ఫర్మ్ అవడానికి. అండ్ సెకండ్ పాయింట్, ఇది ఎందుకు ఇంత త్వరగా సడన్ గా మనకు చూడండి EUFTA జరిగి 10 days కూడా కాలేదు, అప్పుడే యుఎస్ఏతో కూడా ట్రేడ్ డీల్ అయిపోయింది. ఒక ఫ్రేమ్ వర్క్ అయితే వచ్చింది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏంటంటే ట్రంప్ ఆటోమేటిక్గా టెన్షన్ ఫీల్ అయ్యాడు అనమాట. ఈ మాగా బ్యాచ్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే బ్యాచ్ ఏదైతే ఉందో యుఎస్ఏలో వాళ్ళ టెన్షన్ అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా యూరోపియన్ యూనియన్ ప్రోడక్ట్స్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఫస్ట్ అడ్వాంటేజ్ అనేది అమెరికాకు వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా ఇండియా EU మధ్య ట్రేడ్ విపరీతంగా జరిగిపోతుంది. అమెరికా సెకండ్ పొజిషన్ లేదా థర్డ్ పొజిషన్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనే భయం ఏదైతే ఉందో దానివల్ల వెంటనే కంప్లీట్గా ఫ్రేమ్ వర్క్లోకి వచ్చేసి ఆటోమేటిక్గా 18% అనేది చెప్పారనమాట. అండ్ ట్రంప్ ఒక విషయాన్ని అయితే అబద్ధం చెప్పాడు. ఇది ఏదంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ మనం ఓపెన్ చేస్తున్నామని. సో అబద్ధం కాదండి, యాక్చువల్గా ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే నాన్ టారిఫ్ బ్యారియర్స్లో ఏవైతే ఉంటాయో వాటిలో మనము ఇదివరకు కూడా తెచ్చుకునే వాళ్ళము. అందులో కొన్ని ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్, లేకపోతే వాల్నట్స్, యాపిల్స్, ఇలాంటివి కొన్ని అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ కాకుండా నార్మల్ ప్రోడక్ట్స్ అనమాట. అలాంటివి కొన్ని కొంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్ మనం USA నుంచి ఎక్కువ కొనేవాళ్ళం. ఈ గొడవ జరిగిన తర్వాత మనం దాని మీద 30% టారిఫ్ వేసాం నవంబర్లో. సో ఇప్పుడు అది కూడా తీసేసే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఓవరాల్గా కొన్ని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ కొంటాము ఖచ్చితంగా USA నుంచి. అవి ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కొంటున్నాం, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్తగా సెక్టార్ని అయితే మనం ఓపెన్ చేయట్లేదు. చాలా మంది దీన్ని టెన్షన్ పడుతున్నారు అనమాట. అగ్రికల్చర్ అండ్ డైరీ మనం ఓపెన్ చేస్తున్నాము అది అని. ఈ మధ్య నేను ఈరోజు నిన్న రాత్రి నుంచి ఏమైతే జరిగిందో నిన్న రాత్రి నుంచి చాలా మంది ట్వీట్స్ చేయడం కానీ వీళ్ళు మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు యూట్యూబ్స్లో కానీ కొంతమంది. సో ఒక క్లారిటీ ఏంటి అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో అగ్రికల్చర్ అండ్ డైరీ అనేది ఓపెన్ చేయట్లేదు. ఓల్డ్గా నాన్ టారిఫ్ ఫుడ్లో ఉండే ఏ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అయితే మనం కొంటూ ఉంటామో అదే ప్రోడక్ట్స్ని ఇప్పుడు మనము కంటిన్యూ చేస్తాము అనేది మనం ఒక క్లారిటీ అయితే తీసుకోవాలన్నమాట. ఓవరాల్గా ఇది USA ఫ్రేమ్వర్క్ ఒక డీల్కి సంబంధించి అనమాట. సో ఓవరాల్గా దానివల్ల మార్కెట్ ఈరోజు హైలైట్ అనమాట. అండ్ మీ అందరికీ తెలిసిందే 50% నుంచి 18%కి తగ్గించేశాడు టారిఫ్ని. సో ఓవరాల్గా ఇది USAకి సంబంధించింది. ఇంకా మనము మెయిన్ దీనికి వస్తే కనుక చూడండి ఇంకొక హైలైట్ న్యూస్ అనమాట. ఇది ఎయిర్ ఇండియా బోయింగ్ 787కి సంబంధించి ఇది లండన్ నుంచి ఇండియాకి వస్తుంది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ టు మనకు ఏదైతే గుజరాత్లో అహ్మదాబాద్లో ప్లేన్ క్రాష్ జరిగిందో అలాగే జరిగిందనమాట. సో సడన్ గా టేక్ ఆఫ్ టైంలో రన్ నుంచి కంప్లీట్ గా కట్ ఆఫ్ లోకి వెళ్ళిపోయింది అనమాట ఫ్యూయల్ స్విచ్ అనేది. సో ఆటోమేటిక్ గా ప్రమాదం జరగకుండా పైలట్ అయితే సేఫ్ గా ల్యాండ్ చేశాడు, కంప్లీట్ గా కంట్రోల్ చేశాడు సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. సో అగైన్ బోయింగ్ మీద క్వశ్చన్స్ అయితే రైట్ అయ్యాయి అనమాట. ఎస్పెషల్లీ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువగా మనకు ఫోకస్ అయితే ఉంటుంది. సో బోయింగ్ కంపెనీ మీద మొన్న అప్పుడు అహ్మదాబాద్ క్రాష్ జరిగినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అగైన్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట ఈ టాక్స్ అనేది. ఓవరాల్గా మనకు ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ వచ్చేసి ఇంకొక విషయం చెప్పుకోవాలి. రష్యాకు సంబంధించిన ఆయిల్కి సంబంధించి ఇదొక హైలైట్ న్యూస్ అనమాట. మనకు కంటిన్యూషన్ జరగబోతోంది, అంటే రష్యన్ ఆయిల్ని మనం కొనబోతున్నాం. ఇక్కడ మనము ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రంప్ ఆపేస్తానన్నాడు అని ఇందాక ఏదైతే చెప్పానో, సో దానికి ఇంకొక రీజన్ కూడా ఉంది మనం ఇప్పట్లో ఆపమని చెప్పడానికి. దానికి కారణం ఏంటంటే ఈ వెంజులా ఆయిల్ని బయటికి తీసి కంప్లీట్గా ఇచ్చే మనకు పంపించి రిఫైన్ చేసి అమ్మాలి అంటే కూడా ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి దాదాపు 3 to 5 years పడుతుందని చెప్పి న్యాచురల్గానే చెప్తున్నాను అనమాట. అంతవరకు మనమేమి రష్యన్ ఆయిల్ని కొనకుండా ఉన్నాం కదా, ఇదొక క్లారిటీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో రష్యన్ ఆయిల్ కంటిన్యూ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ కెనడా నుంచి కూడా మనకు ఆయిల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి కారణం మనకు మార్చ్ 1st week అనుకుంటాను కెనడా ప్రైమ్ మినిస్టర్ ఇండియా విజిట్ ఉంది. దానికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ సర్టన్ అయిందనమాట. అదేంటి అంటే
కెనడా వాళ్ళు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నుంచి డీల్ కనుక మనకి సెట్ అయితే కెనడా వాళ్ళు కూడా మనకు ఆయిల్ పంపిస్తారు. అండ్ యురేనియం కూడా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేటట్టు ఉందన్నమాట. డీల్లో ఆ రెండు మెయిన్ అని చెప్పుకుంటున్నారు. ఏఐకి సంబంధించి డీల్ ఉంది అండ్ మోర్ ఓవర్ మినరల్స్కి సంబంధించి కూడా డీల్ ఉందన్నమాట. అండ్ మనం ఏం అమ్ముతాము అని అనుకున్నప్పుడు మనం ఆటోమేటిక్గా కెనడాకు రకరకాల ప్రోడక్ట్స్ పంపిస్తాము. సో ఆటోమేటిక్గా రకరకాల ప్రోడక్ట్స్ ఫినిష్డ్ గుడ్స్ మనం పంపించినప్పుడు ఏమవుతుందంటే ట్రంప్కి ఇది ఒక టెన్షన్ కూడా అనమాట. మనతో తొందరగా డీల్ చేసుకోవడానికి కారణం కెనడా అని కూడా చెప్పుకోవాలి. సో మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఇప్పటి లెక్క ప్రకారం చెప్పుకుంటే 50% టారిఫ్ ఉంది కదా. సో ఒకవేళ అన్ని కుదిరి మనం టారిఫ్ కరెక్ట్గా ఇలాగే ఉండి అంటే అట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఉండి కనుక మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ బ్యాగ్ అమ్మాము అనుకోండి, ఒక 100 రూపీస్కి అమ్మాము. సో అమెరికాలో ఏమవుతుంది 50% టారిఫ్ కట్టి 150 రూపీస్ అవుతుంది. అదే మనము కెనడాకు పంపించామనుకోండి, కెనడా వాళ్ళు దాన్ని రీబ్రాండ్ చేసి మళ్ళీ యూఎస్ఏకి అమ్ముతారు అనమాట. వాడు అక్కడ ప్రాఫిట్ కూడా పెట్టుకుంటాడు. అది 20% పెట్టుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా 120 రూపీస్కి కెనడా త్రూ యూఎస్ఏకి వెళ్తుంది అనమాట. వాళ్ళు రీబ్రాండ్ చేసి మన ప్రోడక్ట్ని అగైన్ యూఎస్ఏకి అమ్ముతారనమాట. దీనికి కారణం ఏంటంటే కెనడాకు మన యూఎస్ఏకు మధ్య ఉన్న డీల్. సో దానివల్ల వాళ్ళు యూఎస్ఏ వాళ్ళు ఆపలేరు అనమాట. మన ప్రోడక్ట్ అని తెలిసినా సరే ఆటోమేటిక్గా బ్రాండెడ్ యాజ్ కెనడా ప్రోడక్ట్ కాబట్టి ఆపలేడు అనమాట. సో ఇలా బైపాస్ చేసి మరి మన ప్రోడక్ట్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ట్రంప్ దిగొచ్చాడని చెప్పి కూడా మనం అనుకోవాలన్నమాట. సో ఓవరాల్గా కెనడా డీల్కి సంబంధించి అదనమాట హైలైట్. అండ్ ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. ఇదేంటంటే Su-57 మనకు రష్యాతో ఏదైతే ఉందో ఫైటర్ జెట్, దానికి సంబంధించిన డీల్ కూడా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది అంటున్నారు. అడ్వాన్స్డ్ టాక్స్లో ఉంది అంటున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఈ జెట్లో మనకు ఏదైతే చిప్ పెడతామో ఆ చిప్కి సంబంధించి ఇది వరకు చైనా నుంచి వచ్చేది. సో ఇప్పుడు రష్యా ఏం చేసిందంటే ఆ చైనా చిప్స్ని కంప్లీట్గా కట్ ఆఫ్ చేసేసి ఎయిదర్ రష్యా మేడ్ ఆర్ అనదర్ ఇండియన్ మేడ్ చిప్స్ కానీ ఇలా రకరకాల ఆప్షన్స్ రష్యా చూస్తుంది అనమాట. సో మేబీ మ్యాక్సిమం రష్యా ఓన్ మేడ్ చిప్ అండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా చైనీస్కి మన డేటా వెళ్లకుండా జాగ్రత్త పడుతుంది రష్యా అనేది కూడా మనం ఇక్కడ అనుకోవాలి. సో దట్ ఈ డీల్ సక్సెస్ఫుల్గా పూర్తవ్వడానికి. సో ఆల్మోస్ట్ సర్టన్ అంటున్నారు Su-57 కూడా. అండ్ రఫేల్ రాబోతుంది మనకు. రఫేల్ 114 జెట్స్ మనము రఫేల్ కొనబోతున్నాము. అండ్ ఇప్పుడు Su-57 మేడ్ ఇన్ ఇండియా అనమాట. అది కూడా హెచ్ఏఎల్లోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి కూడా వాళ్ళు ఆఫర్ మనకి ఇచ్చారు. సో చూడాలన్నమాట. ఖచ్చితంగా డీల్ అనేది సక్సెస్ అయ్యే ఛాన్స్ నాకైతే ఎక్కువ కనపడుతుంది. అండ్ ఈరోజు చూసుకుంటే మార్కెట్ ఇంత పెరిగిన తర్వాత కూడా మనం చూడండి ఒకసారి సిల్వర్ కూడా పెరిగింది. యాక్చువల్గా సిల్వర్ దాదాపు 12.5% పైన పెరిగింది అనమాట. సో రీబౌండ్ అయిందని చెప్పుకోవాలి. తర్వాత మన గోల్డ్ కూడా దాదాపు 5% ప్లస్ రీబౌండ్ అయింది. సో ఇంత మార్కెట్ పెరిగిన తర్వాత కూడా ఈ డీల్ పెరిగి కొంచెం జియోపొలిటికల్ టెన్షన్స్ అనేది కూడా కొంచెం కంట్రోల్ అయిన తర్వాత కూడా గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతున్నాయి అంటే దట్ టెల్స్ యూ ద స్టోరీ. సో ఓవరాల్గా ఇదనమాట సిల్వర్ అండ్ గోల్డ్కి సంబంధించి. సిల్వర్ ఇంకా స్టిల్ 3 lakh అయితే దాటలేదు. అండ్ గోల్డ్ కూడా మనకు 1,49,000 దగ్గర ఉందండి. సో 1,50,000 దగ్గర ఉంది. హైడ్ అయితే ఇంకా టచ్ చేయలేదని చెప్పుకోవాలి. కొంచెం రీబౌండ్ అగైన్ హయ్యర్ హై లోయర్ లో అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే హయ్యర్ హై హయ్యర్ లోస్ అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి చూడాలి మళ్ళీ రీబౌండ్ అవుతుందా పైకి అనేది చూడాల్సింది అనమాట. అండ్ రూపీ కూడా చూడండి 91.9 దగ్గర ఉన్న రూపీ కాస్త ఒక్కసారిగా కూల్ ఆఫ్ అయ్యి 90.3కి వచ్చేసిందండి. వెరీ స్ట్రాంగ్ రీబౌండ్ అని చెప్పుకోవాలి. మనకు స్ట్రెంథెన్ అయింది రూపీ కూడా అగైనెస్ట్ డాలర్. అండ్ డాలర్ కూడా స్లైట్లీ స్ట్రాంగ్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే డాలర్ మిగతా కరెన్సీస్తో వీక్ అయ్యి మన రూపీకి సంబంధించి మాత్రం స్ట్రాంగ్ అయ్యేది మొన్న వరకు. సో ఇప్పుడు రూపీ స్ట్రాంగ్ అయింది అండ్ డాలర్ కూడా స్లైట్లీ స్ట్రాంగ్ అయింది అనమాట. సో ఓవరాల్గా మిగతా కరెన్సీస్తో పోల్చినప్పుడు డాలర్ కొంచెం స్ట్రెంథెన్ అయింది అండ్ మన రూపీ డాలర్తో పోలిస్తే స్ట్రెంథెన్ అయింది. ఇది జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే వచ్చేసి ఇది. మనకు ఓవరాల్గా మనకు టోటల్లీ డీల్ అనేది కాదు, ఒక రకంగా ఫ్రేమ్ వర్క్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది అనమాట. ఓవరాల్గా దిస్ ఈస్ ద హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.